ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మార్చి నెల సనాతన సారథిలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా స్వామివారు ఇచ్చినటువంటి దివ్యోపన్యాసం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. స్వార్థము, అహంకారము, అధికార వాంఛల వలన మానవులు అవినీతికి పాల్పడి అనేక రకములైన దుఃఖములకు, అశాంతికి లోనై బాధపడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆస్తికులైన మీరు ధర్మము, ప్రేమ, సహనము అనే చల్లని పన్నీరు తల్లి జనత యొక్క కన్నీరు రూపమాపవలను అనిరి. భారతదేశము కులాభిమానము, భాషాభిమానము, ప్రాంతాయాభిమానం వలన అధపతనము పొందినదని కొంతమంది వాదించి దూషింతురు. కానీ అట్టి ఆరోపణ సరికాదు. దేహములో ఒక్కొక్క అంగమును ప్రత్యేకించి దాన్ని దూషించితే దానితో ఎట్లా పని జరుగుతుంది? అది దేహతత్వం కానేరదు. కుల, మత, భాషా, ప్రాంతములను నిర్మూలనము చేయటం ఎవరి తరము కాదు. దేశాభిమానమునకు వాటిపైన దృఢపరిచిన ప్రేమయే ఆధారము. వాటిలో భేదమును, ద్వేషమును కలిపి కలుషితము గావించే దౌర్బల్యము హతమార్చాలి. సరే, అయితే వాటిని నిర్మూలనము చేసిన దేశమునకు ముప్పు తప్పినది కాదు. అట్లనే భారతీయులు ఒక్కొక్క రూపనామమున ప్రత్యేక ఆరాధనా పద్ధతులను, ఆచార సంప్రదాయాలను నియమించుకొని ఉన్నారు. కొంతమంది వీటిని కూడా మూఢాచారమని, మూర్ఖత్వమని దూషించి తోసివేయని అంటున్నారు. బుద్ధిని స్థిరపరిచి సద్గుణములు అభివృద్ధిపరిచి చేసే కొరకే ఈ ఆచారములను ఋషులు, పెద్దలు నిశ్చయించరు. కానీ ప్రజలను తప్పుతోపై త్రిప్పుటకు కాదు. ఆచారముల ప్రయోజనము, శీలాభివృద్ధి, గుణ నిర్మాణము, ఇవి రెండే సాంప్రదాయములు జీవితమును ధన్యము చేయును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్ భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే